హాయ్ ఫ్రెండ్స్, హలో. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సొరకాయ హల్వా అండి. చూడండి, మొత్తం ఇలా తీసేసుకోవాలి. పైన వేస్ట్ ఉంటుంది కదా, మొత్తం ఆ వేస్ట్ అంతా మొత్తం తీసేసుకోవాలి. మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి వేస్ట్ అంతా. తర్వాత ఇలా ముక్కలు ముక్కల కింద కోసుకోవాలండి. కట్ చేసుకోవాలి ఇలా. పైన ఇత్తులు ఈ వేస్ట్ అంతా ఉంటుంది కదా, ఈ వేస్ట్ అంతా తీసేసుకోవాలి. మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి. అసలు ఎక్కడా కానీ ఈ ఇత్తులు కానీ ఈ వేస్ట్ కానీ అనేది ఉండకూడదు. మొత్తం కంప్లీట్గా తీసేసుకోవాలి. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకే ముందుగా వస్తాయి. చూడండి, ఈ వేస్ట్ అంతా మొత్తం నేను తీసి చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి. ఇది చూడండి ఎలా కంప్లీట్ చేసుకున్నాను. ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను నేను. మన ఇంట్లో అందరికీ అవైలబుల్గానే ఉంటుంది కదా తురుముకునేది. ఈ చిన్న దాంతో కాకుండా ఈ సైడ్ దాంతో కాకుండా నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ, దీంతో తురుముకోవాలండి. చూడండి నేను ఎలా తురుముతున్నాను. నేను తురిమి చూపిస్తాను ఫస్ట్. మొత్తం నేను తురిమేసుకున్నాను. చూడండి ఎలా తురిమేసుకుంటున్నాను. మొత్తం తురిమేసుకుని కంప్లీట్ అయిపోయింది అది. దీంట్లో వాటర్ ఉంటుందండి, వాటర్ మొత్తం ఎక్స్చేంజ్ అయిపోవాలి. మొత్తం వాటర్ మొత్తం పోవాలి. అందుకని మనం మొత్తం వాటర్ పోయేదాకా గట్టిగా పిండేసుకుని పక్కకు పెట్టేసుకోవాలండి. మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. మొత్తం పిండేసుకోవాలి. చూడండి, మొత్తం పిండేసుకుని ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు తయారు చేద్దాం. మనం తీసి పెట్టుకున్నాం కదండి ఈ సొరకాయ తురుము. చూడండి, ఎక్కడా కానీ వాటర్ లేదు. మొత్తం తురుము పెట్టుకోవాలి. ఇలా వాటర్ మొత్తం తీసేసుకోవాలి. ఇది మనకు ఎంత కావాల్స్తే అంత. యాలక్కాయల పౌడర్, పంచదార, బాదం పప్పులు ఇలా చిన్న చిన్న కట్ చేసుకోవాలండి. అలా వేసేసుకుంటే బాగోదు. ఇలా చిన్న కట్ చేసుకుని వేయించుకుంటే తింటూ ఉంటే మనకి నోటికి తగులుతూ ఉంటుంది అక్కడక్కడ. నెయ్యి ఒక కప్ అండి. ప్యాన్ వేడెక్కింది. నెయ్యి వేసుకుందాం. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాదం పప్పు, అది లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకుందాం. చూడండి ఎలా బ్రౌన్ షేడ్ వచ్చేసిందో. మొత్తం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. పక్కన ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అది. ఇప్పుడు సొరకాయ తురుము వేసుకుందాం దీంట్లో. నెయ్యి కానీ ఏది వేసుకోవద్దండి, ఉత్త సొరకాయ తురుమే వేసుకోవాలి. చూడండి, దగ్గరకు వచ్చేసింది మొత్తం. వాటర్ అంతా దాంట్లో ఉన్న కొద్దిగా వాటర్ అక్కడక్కడ వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ అంతా పోవాలి. పచ్చివాసన అనేది మొత్తం పోవాలి. మనం ఇలా చూడండి, ఇలా వాటర్ అంతా మొత్తం పోయింది. ఇప్పుడు వాటర్ అంతా పోయిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకుందామండి దీంట్లో. షుగర్ వేసుకున్న తర్వాత కూడా వాటర్లా వస్తుందండి షుగర్ కరిగి. ఆ షుగర్ వాటర్ అనేది కూడా మొత్తం మొత్తం అయిపోవాలండి. షుగర్ వాటర్ కూడా ఏమాత్రం ఎక్కడా కానీ షుగర్ వాటర్ కూడా ఉండకూడదు. చూడండి, షుగర్ వాటర్ కూడా మొత్తం పోతుంది. లైట్గా అయిపోతుంది షుగర్ వాటర్ కూడా. చూడండి ఎలా దగ్గరికి వచ్చేసిందో కన్సిస్టెన్సీ. మనకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఏంటనేది, ఎలా వచ్చింది అనేది. మొత్తం ఇలా మొత్తం పోవాలి షుగర్ వాటర్. దగ్గరకు వచ్చేస్తుంది. ఒక 2 మినిట్స్ అయితే మొత్తం అయిపోతుంది. ఎలా దగ్గరకు వచ్చేసిందో చూడండి. మొత్తం ఇలా వచ్చేసేయాలి దగ్గరికి. ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే వచ్చేస్తుందండి. ఒక 2 మినిట్స్లో రెడీ అయిపోద్ది మనకు హల్వా. ఇలా దగ్గరకు వచ్చే షుగర్ వాటర్ చూడండి అక్కడక్కడ ఉంది. ఆ వాటర్ కూడా పోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనం. స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుని ఒక 2 మినిట్స్ అలా కలిపేసేయాలి. ఒక 2 మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసుకుని నెయ్యి వేసుకోవాలండి మనం. తర్వాత యాలక్కాయల పౌడర్, మనం ఇంత కట్ చేసి పెట్టుకుని వేయించుకున్నాం కదా బాదం పప్పు ముక్కలు, ఆ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఆ ముక్కలు కూడా వేసేసుకుని లైట్గా అలా కలిపేసుకోవాలండి. వేడి వేడి నోరూరించే హల్వా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో. అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మొత్తం. చూడండి ఎలా వచ్చేసిందో హల్వా.
హల్వా చాలా అంటే చాలా చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు. Thank you for watching our video.